వాక్య ధ్యానంలోనికి మనం అందరం కూడా వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగినటువంటి వారు వినును గాక. ఆమేన్. ఈ సమయంలో చక్కగా కొద్ది నిమిషాలు దేవుడు మనతో ఏ విషయాలైతే మాట్లాడాలి అని ఆశపడుచు ఉన్నాడో చక్కగా వాక్యాన్ని ఆధారము చేసుకొని ఈ పూట చక్కగా మనందరము కూడా కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి చూసినటువంటి ఆ మాట ప్రకారము హెబ్రేయులకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనములో ఈ విధమైనటువంటి మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఈ పూట మనము నేర్చుకొని చూసినటువంటి ధ్యానాంశము వచ్చేసి సజీవమైనటువంటి వాక్యం. సజీవమైనది అనేసి మనం ఈ పూట చక్కగా వింటున్నాం. సజీవమైనది అనగా బ్రతికించేది అని అర్థం. వాక్యము అనగా దేవుడు, దేవుడే వాక్యము అనేసి బైబిల్ స్పష్టముగా మనందరికీ తెలియపరుస్తూ ఉండగా చక్కగా అక్కడ వ్రాయబడి చూసినటువంటి మాట హెబ్రేయులకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 12వ వచనములో వ్రాయబడి చూసినటువంటి మాట ఏమిటి అనేసి ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గులను విభజించు నంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అనేసి వాక్యం ఈ పూట మనందరికీ స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది. మనము ఒక్కసారి ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యము ఈ పూట మనందరితో ఏమి మాట్లాడుచున్నది అనేసి ఒక్కసారి మనము అర్థము చేసుకోగలిగితే, ఒక వ్యక్తి హృదయ అంతరంగములోనికి దూరి దేవుని కార్యం ఎలాగ జరిగిస్తూ ఉన్నదో వివరించుటకు ఉపమాన పోలికగా 2 అంచుల వాడి అయిన ఖడ్గము అనేసి దేవుడు చక్కగా వాక్యము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఖడ్గముల చేత మనిషి కీళ్లను ఎముకలను విభజిస్తూ అనేకమైనటువంటి ఇష్టానుసారమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆ ఖడ్గము చేత ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్యలు చేస్తూ ఉన్నారు, చంపివేస్తూ ఉన్నారు. కానీ ఈ వాక్యం అనేది మనిషిని బ్రతికిస్తూ ఉన్నది అనేసి వాక్యములో దావీదు స్పష్టముగా 119వ కీర్తన 50వ అధ్యాయంలో స్పష్టముగా చెప్పుచూ ఉన్నాడు. అయితే ఆ సజీవమైనటువంటి వాక్యము ఈ పూట మనకి ఇదిగో ఏమి తెలియపరుస్తూ ఉన్నది అనేసి ఒకసారి మనము గమనిస్తే, దేవుని వాక్యములో వ్రాయబడి చూసినటువంటి రీతిగా దేవుని వాక్య ఖడ్గము చేత హృదయములను మూల్గులను విభజిస్తూ హృదయమును అంతరింద్రియములను కూడా శోధిస్తూ ఒక మనిషిని ఆ వాక్యం అనేది బ్రతికిస్తూ ఉన్నది అనేసి స్పష్టముగా బైబిల్ గ్రంథం మనందరికీ తెలియపరుస్తూ ఉన్నది. మొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు నిశ్చయముగా మనందరితో చెప్పొచ్చు ఉన్నాడు, మారు మనస్సు నొందని ఇదిగో నొల్లని వారు వారి హృదయాన్ని అంతరింద్రియాన్ని పరిశోధిస్తూ తమ తప్పులను ఖండిస్తూ ఉన్నటువంటి వాక్యాన్ని వారు ఖండిస్తూ దేవుడిచ్చే మంచి అవకాశాన్ని తూలనాడుతూ ధిక్కరిస్తూ ఆ వాక్యానికి ఎదురు జవాబు చెప్పేవారు ఈ లోకములో అనేక మంది ఉంటూ ఉన్నారు. మారు మనస్సు పొందనటువంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు. పేరుకి క్రైస్తవులుగా బ్రతుకుచున్నటువంటి వారు వాక్యము 2 అంచుల ఖడ్గము కంటెను వాడిగా ఉన్నది అనేసి స్పష్టముగా మనము వాక్యములో చదువుచూ ఉన్నాం. ఆ 2 అంచులటు ఖడ్గము 2 వైపులా పదును ఉన్నట్లుగా ఆ 2 అంచుల ఖడ్గము కంటే 2 వైపుల పదును కంటే వాక్యము ఇంకా పదునుగా ఉన్నది అనేసి వాక్యము మనందరికీ తెలియపరుస్తూ ఉన్నది. అదే హెబ్రేయులకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ఒకసారి మనము చదవగలిగితే, సహోదరులారా
జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అనేసి స్పష్టముగా వాక్యం ఈ పూట మనందరితో మాట్లాడుచు ఉన్నది. జాగ్రత్తగా ఆలోచన మనము చేయగలిగితే సజీవమైనటువంటి వాక్యము, బ్రతికించే వాక్యము, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమని మనం నేర్చుకొని ఉండగా జీవము కలిగినటువంటి దేవుణ్ణి, ఆయన్ని నమ్ముకున్నటువంటి అనేకులు కూడా విడిచిపోవచ్చు ఉన్నారు. కారణం ఏమిటి అంటే విశ్వాసము లేని జీవితం. వారి హృదయములో లోక సంబంధమైనటువంటి వాటి యందు మనస్సు నిలుపుకొని దుష్ట హృదయము కలిగి అనేకులు దేవుణ్ణి విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి కార్యముల వైపు మళ్ళొచ్చు ఉన్నారనేసి వాక్యము చెప్పొచ్చు ఉన్నది. అయితే దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఏమని అనేసి ఒకసారి ఆలోచన చేస్తే, అలాంటి హృదయం ఎవరికైతే ఉన్నది అనేసి అనిపిస్తూ ఉన్నదో వారందరూ కూడా జాగ్రత్త పడాలి అనేసి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుచు ఉన్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 12వ వచనములో చివరిగా మనము చదివితే, నేడు అను సమయము ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అనేసి వాక్యము ద్వారా మనందరినీ కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 28వ వచనములో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పుచు ఉన్నమాట, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని అనేసి ఆయన చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించొచ్చు, ఆయనను ప్రకటించొచ్చు ఉన్నాము అనేసి అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు. ఆ బోధించే ఆ మాటలు దేవుని వాక్యమై ఉంటూ ఉన్నది. ఆ వాక్యము ద్వారా ప్రతి మనుష్యుని కూడా హెచ్చరిస్తూ, బుద్ధి చెప్పుచు, సరిచేస్తూ ఆ కాలమందు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడైనటువంటి పౌలు ముందుకు అడుగులు వేసి ఉన్నారు. ఎప్పటి మనము కూడా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఏ విషయములో, ఏ కార్యములను బట్టి జీవము కలిగినటువంటి దేవుని మనం విడిచిపెడుతూ ఉన్నాం, విశ్వాస సంబంధమైనటువంటి ఆత్మీయ యాత్రలో విశ్వాసులు అని చెప్పుకొని ఉన్నటువంటి మనము విశ్వాసము లేని వారిగా జీవిస్తూ దుష్ట హృదయము కలిగి దుష్ట తలంపులతో అపవాది కలుగు చేస్తూ ఉన్నటువంటి ఆలోచనలు బట్టి మనము దేవుని బట్టి జాగ్రత్త పడక అపవాదిని బట్టి పడిపోతూ ఉన్నవేమో అనేసి ఒకసారి మనము ఆలోచన చేయగలగాలి. ఎప్పటి సజీవమైనటువంటి వాక్యము మనందరితో ఏం మాట్లాడుచు ఉన్నది అనేసి ఒకసారి ఆలోచన చేయగలిగితే ఆ బ్రతికించే వాక్యమును మనము వెంబడిస్తూ ఉండగా ఆ వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి మనము ఎలాగ జీవించాలి, ఆ వాక్యము మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నది, ఆ వాక్యము ద్వారా మనము దేనిని సరి చేసుకోవాలి అనేసి ఒక్కసారి మనము చదువుకుందాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో వాక్య లేఖనములు ఆధారము చేసుకుంటే సామెతల పుస్తకము 5వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడుచున్నటువంటి మాట ఒకసారి చదవగలిగితే అక్కడ వ్రాయబడుచున్నటువంటి మాట, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అనేసి దేవుడు స్పష్టముగా ఈ పూట మనతో మాట్లాడుచు ఉన్నాడు. సజీవమైనటువంటి వాక్యము మనకి ఏమి నేర్పిస్తూ ఉన్నది అనేసి ఒకసారి ఆలోచన చేయగలిగితే మొదటిగా జ్ఞానము కలిగి ఉండుట నేర్పిస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే ప్రతి ఒక్క విశ్వాసి అయినా సేవకుడైనా ఎలాగ ఉండాలి అంటే దేవుడు అనుగ్రహించు జ్ఞానాన్ని పొందుకొని ముందుకు నడవాలి అనేసి ఈ పూట స్పష్టముగా దేవుని పనివాడిగా నేను మీ అందరితో చెబుతూ ఉన్నాను. ఇందాక అక్క చెప్పినటువంటి రీతిగా ఒక ప్రార్థన చేయమనేసి ఈ గూగుల్ మీట్ లో వేడుకొని ఉన్నది. ఏంటి ఇంతకీ ఆ ప్రార్థన అంటే, ఈ దినము యందు అనేకమైనటువంటి సేవకులు రకరకాలుగా ఒకరిని ఒకరు ఆ సోషల్ మీడియాలో డెబిట్లు అనేసి చక్కగా ఏర్పాటు చేసుకుని విమర్శించుకొని ఉన్నటువంటి వారు ఉన్నారు. అయితే దేవుని వాక్యములో వ్రాయబడి రీతిగా దేవుడు అంటాడు, నా జ్ఞానోపదేశమును ఆలకించుము, వివేకము కలిగినటువంటి నా బోధకు చెవియొగ్గుము అనేసి దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఏంటి వివేకము?
ఏంటి జ్ఞానము? దేవునిని ఆలకించాలి అంటే కీర్తనల పుస్తకంలో స్పష్టముగా భక్తుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండమనేసి వాక్యము చెప్పుచున్నది. ఈ పూట ఐక్యత ఉన్నదా అనేసి ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు అని పిలువబడుచున్నటువంటి దేవుని సేవకులలోనే ఐక్యత లేని సమయాలు, ఐక్యత లేని దినాలు. అయితే జ్ఞానము ఈ పూట మనందరికీ నేర్పించే పాఠము ఏమిటి అంటే, దేవుని వాక్యము సజీవమైనది. ఆ వాక్యము నిత్యముగా దేవుడే గనుక ఆయన ఆరాధించే మన జీవితంలో ప్రాముఖ్యంగా ఆ వాక్యాన్ని అనుసరించే మనము, ఆ వాక్యాన్ని బోధించే మనము, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనము జ్ఞానము కలిగి జీవించాలి. కొలస్సీయులకు రాసిన పుస్తకము 4వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి మాట ప్రకారము, సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అక్కడ సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అనేసి వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఈ పూట అనేకమైనటువంటి దేవుని సేవకుల సైతము సమయాన్ని దుర్వినియోగపరుచుకొనుచు వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి దినాలు. అయితే దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అంటే, జ్ఞానము కలిగి నడుచుకొనుడి అనేసి వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాలలో అనేకమైనటువంటి వారు సైతము జ్ఞానము ఉన్నది అని చెప్పుచున్నారు, కానీ అజ్ఞాన స్థితిలో బ్రతుకుచు ఉన్నారు. అయితే దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది, వాక్యము ఒక వ్యక్తిని అజ్ఞానిగా మార్చుట లేదు, కానీ జ్ఞానిగా మారుస్తూ ఉన్నది. కీర్తనల పుస్తకము 90వ అధ్యాయము 12వ వచనములో కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగు చేయుము అనేసి ఆ కీర్తనకారుడైన దావీదు స్పష్టముగా ఆయన కీర్తనలో దేవుని అభిషేకము కలిగి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఈ పూట మనకి కావలసింది ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే జ్ఞాన హృదయము కావాలి. ఆ జ్ఞాన హృదయము కలిగి మనమందరము కూడా ముందుకు అడుగులు వేయాలి అనేసి వాక్యము సూటిగా హెచ్చరిస్తూ ఉన్నది. ఎటువంటి జ్ఞానము ఒక మనిషికి కావాలి? ఎటువంటి జ్ఞానము సంఘానికి కావాలి? ఎటువంటి జ్ఞానము ఎదుగు నిజమైనటువంటి క్రైస్తవులకి కావాలి అంటే, 2వ తిమోతేయులకు రాసిన పుస్తకము 3వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఒక్కసారి మనము చదవగలిగితే, రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగి ఉండుటకు అనేసి అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ పూట అనేకమైనటువంటి దైవ జనాంగము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? సజీవమైనటువంటి వాక్యము మనకు నేర్పిస్తూ ఉన్నది. ఏమిటి అంటే, నిత్యముగా ఆ వాక్యాన్ని వినినటువంటి వారు, ఆ వాక్యాన్ని కలిగినటువంటి వారు, ఆ వాక్యాన్ని అనుసరించేవారు నిత్యముగా జ్ఞానము కలిగి జీవించాలా. ఆ వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానము ద్వారా రక్షించబడుచు ఉన్నారు అనేసి వాక్యము ప్రతి ఒక్క బిడ్డతో స్పష్టముగా ఎదుగు తెలియపరుస్తూ ఉన్నది. సామెతల పుస్తకము 2వ అధ్యాయము 2వ వచనము నుంచి 5వ వచనము దాకా మనము చదవగలిగితే, జ్ఞానముకు చెవియొగ్గి హృదయపూర్వకముగా అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వివేచనను అభ్యసించిన ఎడల అనేసి అక్కడ వ్రాయబడి ఉన్నది. 5వ వచనం మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అనేసి వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఈ పూట రక్షించబడినటువంటి మనము, జ్ఞానమును సంపాదించుకున్నటువంటి మనము, నిశ్చయముగా ఆ వాక్యాన్ని వినినటువంటి మనము దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలా. ఆ భయము భక్తిది ఇదిగో ఎట్టిదో అనేసి మనము గ్రహించి మన ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపించుకోవాలి అనేసి, మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి అనేసి వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుచు ఉన్నది. ఇంతకీ రక్షణార్థమైనటువంటి జ్ఞానము మనకు నేర్పించేది ఏమిటి అంటే, దేవుని యందు భయము భక్తి నేర్పిస్తూ ఉన్నది. అసలు భయము భక్తి అంటే ఏంటి? భయభక్తులు అనేసి వాక్యములో మనము చదవగలిగితే, జ్ఞానము కలిగినటువంటి వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు అనేసి వాక్యము స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నది. అంటే చెడుతనమును విసర్జిస్తాడు అనేసి వాక్యము ఈ పూట మనందరికీ తెలియపరుస్తూ ఉన్నది. చాలా మంది తమ సొంత జ్ఞానముతో నడుస్తూ నేనే జ్ఞానిని అనేసి తమ హృదయములో తాము అనుకొని ఉన్నారు.
వారి సొంత జ్ఞానాన్ని బట్టి సంఘాలలో, వారి సొంత జ్ఞానాన్ని బట్టి కుటుంబాలలో, వారి సొంత జ్ఞానాన్ని బట్టి ఏంటండి వారు ఉంటూ ఉన్నటువంటి ప్రాంతాలలో వారు ముందుకు అడుగులు వేస్తూ ఏంటండి వారు అజ్ఞానులుగా మిగిలిపోవచ్చు ఉన్నారు. వాక్యము ఇటువంటి వారిని గురించి ఏమి తెలియపరుస్తూ ఉన్నది అనేసి ఆలోచన చేస్తే, సామెతల పుస్తకం 3వ అధ్యాయము 7వ వచనములో దేవుడు ఇదిగో మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు అనేసి దేవుడు స్పష్టముగా మాట్లాడుచూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టమనేసి దేవుడు స్పష్టముగా ఈ పూట ప్రతి ఒక్కరితో చెప్పుచూ ఉన్నాడు. జ్ఞానము 2 రకాలుగా ఉంటూ ఉన్నది. మొదటిగా దెయ్యపు జ్ఞానం అనగా లోక జ్ఞానం అనగా సొంత జ్ఞానం. రెండవదిగా దేవుని జ్ఞానం, దేవుని నిత్యముగా తాను ఏర్పాటు చేసుకొని, తాను రక్షించుకొని, తన వాక్యాన్ని నిత్యముగా ప్రచురణ చేసి ఆ వాక్యానుసారముగా నడిపించబడేది దైవికమైనటువంటి జ్ఞానం. అయితే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో ఎవరు దేవుని జ్ఞానము కలిగి జీవించారు, ఎవరు లోక సంబంధమైనటువంటి జ్ఞానము అనగా దెయ్యపు జ్ఞానము అనగా సొంత జ్ఞానము కలిగి జీవించారు అనేసి ఒక్కసారి ఆలోచన చేస్తే, చక్కగా దావీదుకు అనుగ్రహించబడినటువంటి కుమారుడైనటువంటి సొలొమోను మొదటిగా దేవుని జ్ఞానం పొందుకొని ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల పుస్తకం 1వ అధ్యాయము 10వ వచనములో స్పష్టంగా మనం చదవగలిగితే, తగిన జ్ఞానము నాకు దయచేయమనేసి దేవుణ్ణి ఆ సొలొమోను అడుగుచూ ఉన్నాడు. అయితే తరువాత తన సొంత జ్ఞానము అనగా దెయ్యపు జ్ఞానము అనగా లోక జ్ఞానము కలిగి యెహోవా దృష్టికి చెడు నడిచినటువంటి వ్యక్తి సొలొమోనుకు కలిగినటువంటి జ్ఞానము తూర్పు దేశపు జ్ఞానుల కంటేను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అత్యధికమైనటువంటిదిగా ఉన్నది అనేసి వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఆ సొలొమోనుకి ఉన్నటువంటి ఆ జ్ఞానమును బట్టి దానిని చూచుటకు భూపతులు జనులందరూ కూడా సొలొమోను యొద్దకు వచ్చి ఉన్నారనేసి వాక్యములో వ్రాయబడి ఉన్నది. అయితే అటువంటి సొలొమోను దైవ జ్ఞానమును విడిచిపెట్టి లోక జ్ఞానమును కలిగి దేవుని చేత విడువబడెను అనేసి వాక్యములు వ్రాయబడి ఉన్నది. యెహోవా దృష్టికి చెడు నడిచి యథార్థత కోల్పోయాడు అనేసి వాక్యములు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు స్పష్టముగా సజీవమైనటువంటి వాక్యాన్ని అనుసరించి జీవించే సంఘమైన, సజీవమైనటువంటి వాక్యాన్ని అనగా దేవుణ్ణి అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి ఒక సేవకుడైనా ఎలాగ ఉండాలి అంటే జ్ఞానము కలిగి జీవించాలి. ఎటువంటి జ్ఞానము అంటే దేవుని జ్ఞానము కలిగి నడవాలి అనేసి వాక్యములో వ్రాయబడి ఉన్నది. అయితే ఆ సొలొమోను ఎలాగా దేవుని దృష్టికి చెడు నడిచి ఉన్నాడు అంటే, ఆ మొదటి రాజుల పుస్తకము 11వ అధ్యాయము 3వ వచనములో మనము చదవగలిగితే, ఆయన 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను ఆయన నిత్యముగా కలిగి ఉండి, అతని హృదయములను ఇతర దేవతలు దిగువ తట్టు తిప్పి ఉన్నారు వారందరూ అనేసి వాక్యములో వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు ఈ పూట మనందరితో చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? ఈ లోకములో జీవించున్నటువంటి మనమందరము కూడా దైవికమైనటువంటి జ్ఞానము కలిగి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ జ్ఞానమును హృదయములో ఇదిగో స్థిరపరుచుకొని మనమందరము కూడా ముందుకు అడుగులు వేయాలి అనేసి వాక్యములో వ్రాయబడి ఉన్నది. సామెతల పుస్తకం 1వ అధ్యాయం 22వ వచనములో, జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటూ ఉన్నారు, ఉండగోరుదురు అనేసి వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ఆయన వాక్యము కలిగి జీవించే మనము, ఆయన వాక్యాన్ని బోధించేటటువంటి మనము, ఆ వాక్యాన్ని హృదయములో నిలుపుకొనినటువంటి మనము నిశ్చయముగా ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకొని ముందుకు అడుగులు వేయాలి. సామెతల పుస్తకం 1వ అధ్యాయం 29 మనకి నేర్పిస్తూ ఉన్నటువంటి పాఠం ఏమిటి అంటే, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటకు వారికి ఇష్టము లేకపోయేను అనేసి వాక్యము సూటిగా మనతో మాట్లాడుచున్నది. ఈ పూట సంఘములో విశ్వాసులకి దేవుడు తన సేవకుని నోట మాట ఉంచి జ్ఞానము కలిగి జీవించమంటే వారు ఇష్టానుసారముగా వారి సొంత జ్ఞానము కలిగి దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ ఉన్నారు, సేవకుని మాటను ధిక్కరిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానమును గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, అమెరికా అనే ప్రాంతము యందు ఒకానొక దినమందు ఒక సైంటిస్ట్ నిత్యముగా ఒక ట్రైన్లో ప్రయాణము చేయొచ్చు ఉండగా
ఆ సైంటిస్ట్కి ఎదురైనటువంటి ఒక అనుభవం ఏమిటి అనేసి ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆ సైంటిస్ట్ కంటే తనకంటే చిన్నవాడైనటువంటి ఒక వ్యక్తి తనకు ఎదురుగా కూర్చొని ఆ సైంటిస్ట్ చూస్తూ ఉన్నటువంటి ఆ సమయం అంతయు కూడా ఆ చిన్నవాడైనటువంటి ఒక వ్యక్తి ఏదో పుస్తకమును చదువుతూ ఉండటం ఈ వ్యక్తి చూడసాగాడు. ఆ వ్యక్తి తనకంటే చిన్నవాడైనటువంటి ఆ వ్యక్తి చేసే ఆ కార్యాన్ని బట్టి తన దగ్గరికి వెళ్ళి ఎలాగైనా కూడా మాట కలపాలి అనేసి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ చిన్నవాడి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి అంటాడు, అరే అబ్బాయి, నేను ఒక అరగంట నుంచి నిన్ను గమనిస్తూ ఉన్నాను. ఒకటే రీతిగా నీవు ఏదో పుస్తకమును చదువుచున్నావు కదా, ఇంతకీ ఏ పుస్తకమును నువ్వు చదువుచున్నావు అనేసి తనకంటే పెద్దవాడైనటువంటి ఆ సైంటిస్ట్ ఆ వ్యక్తిని అడగగా, ఆ చిన్న వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తి చెప్పుచున్నాడు, నేను నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ చదువుచున్నాను అనేసి నిశ్చయముగా ఆ వ్యక్తి చెప్పసాగాడు. ఇక ఆ సైంటిస్ట్ అంటాడు ఈ వ్యక్తితో, ఈ కాలమంది ఇటువంటి ఇదిగో మాటలు నేను వింటూ ఉన్నాను కదా, ఈ బైబిలు ఈ దేవుడు ఇంకా నువ్వు నమ్ముచున్నావా? ఇటువంటివి ఇదిగో సైంటిస్ట్ ఎవరు కూడా అంగీకరించరు అనేసి నిశ్చయముగా ఆ సైంటిస్ట్ ఆ వ్యక్తితో చెప్పసాగాడు. ఇంతకీ మనము నిశ్చయముగా ఆలోచన చేయగలిగితే ఆ సైంటిస్ట్ అంటాడు ఈ వ్యక్తితో, నీవు నీ చేతిలో ఉన్నటువంటి ఆ బైబిల్ని పారవేసి ఇదిగో నాతో కొద్ది సమయము గడుపు, నాతో ఒక్కసారి మాట్లాడు అనేసి ఈ వ్యక్తి చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఆ సమయమందు నిశ్చయముగా ఆ బైబిల్ చదువుచున్నటువంటి ఆ వ్యక్తి తను దిగవలసినటువంటి ఆ గ్రామము వచ్చేసరికి ఆయన దిగుచు ఉండగా ఈ సైంటిస్ట్ అంటాడు, ఇంతవరకు నేనే నా గురించి చెప్పుకొని ఉన్నాను కదా, నీ గురించి అసలు నాకు తెలియపరచలేదు కదా, ఒకసారి నీ గురించి చెప్పమనేసి ఆ సైంటిస్ట్ ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆ సైంటిస్ట్ నిత్యముగా తన విజిటింగ్ కార్డు ఇవ్వగా ఆ బైబిల్ చదివినటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఆ విజిటింగ్ కార్డుని ఆ వ్యక్తికి ఇచ్చి ఉన్నాడు. ఆ విజిటింగ్ కార్డ్ చూసినటువంటి ఈ సైంటిస్ట్ ఆశ్చర్యపడి ఉన్నాడు. ఇంతకీ ఆ విజిటింగ్ కార్డులో ఏమున్నది అనేసి ఒకసారి గమనిస్తే, బల్బును కనుగొనినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఒక వ్యక్తి గొప్ప సైంటిస్ట్, నిశ్చయముగా ఇదిగో మంచి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అనేసి ఆ సైంటిస్ట్ పెద్ద సైంటిస్ట్ తెలుసుకుని ఆయన తప్పైపోయినది అనేసి వేడుకొని ఉన్నాడు. ఇంతకీ అలాగ వేడుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఆ చిన్న వ్యక్తి అయినటువంటి అతను బైబిల్ వాక్యాన్ని చదవచ్చు, ఆ వాక్యము తనని వెలిగించినటువంటి తను నిశ్చయముగా లోకాన్ని వెలిగించాలి, చీకటి బ్రతుకులను వెలిగించాలి అని ఆలోచన కలిగి బైబిల్ వాక్యాన్ని చదివి నిశ్చయముగా బల్బును కనుగొని ఉన్నాడు. ఈ పూట నేను చెప్పే మాట ఏమిటి అనేసి ఒకసారి ఇదిగో ఆలోచన చేయగలిగితే, ఆ వాక్యాన్ని చదువుచున్నటువంటి నీవు, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు జ్ఞానము కలిగి నడవగలిగితే ఆ జ్ఞానము నీకు వెలుగునిస్తూ ఉన్నది అనేసి వాక్యములో వ్రాయబడిచి ఉన్నది. సామెతల పుస్తకం 1వ అధ్యాయము 29లో వ్రాయబడిచి ఉన్నటువంటి రీతిగా, జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను అనేసి వాక్యములో వ్రాయబడిచి ఉండగా, ఈ పూట మనము ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి జ్ఞానాన్ని నేర్చుకుంటామో ఆ జ్ఞానము ద్వారా మనకి కలిగే కొన్ని విషయాలు సూటిగా నేను మీతో చెప్పాలి అనేసి ఆశపడుతూ ఉన్నాను. నేను ఎక్కువగా వివరించను, సమయం లేదు గనుక స్పష్టముగా జ్ఞానము వలన కలిగే మాటలు ఒక్కసారి బైబిల్లో ఇదిగో ఒక్కసారి మనం నేర్చుకుందాం. మొదటిగా జ్ఞానము వలన కలిగేవి సామెతల పుస్తకం 4వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడుచున్నటువంటి మాటలు, జ్ఞానము వలన నిశ్చయముగా ఆ జ్ఞానం అనేది మనల్ని కాపాడుచున్నది అనేసి వాక్యము చెబుతూ ఉన్నది. రెండవదిగా సామెతల పుస్తకం 3వ అధ్యాయము 13వ వచనములో ఒకసారి ఆలోచన చేయగలిగితే, జ్ఞానం మనలను ధన్యులుగా చేస్తూ ఉన్నది అనేసి అక్కడ వ్రాయబడుచు ఉన్నది. సామెతల పుస్తకం 10వ అధ్యాయం 1వ వచనములో మూడవదిగా మనం ఒకసారి చదవగలిగితే, జ్ఞానం వలన తండ్రిని సంతోషపరుస్తూ ఉన్నామనేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది. 4వదిగా సామెతల పుస్తకం
24వ అధ్యాయం 3వ వచనంలో మనము చదవగలిగితే, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుచున్నది అనేసి వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. అదే విధముగా సామెతల పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞానము లాభమును కలుగు చేయును అనేసి వాక్యములో స్పష్టముగా వ్రాయబడుచున్నది. ఈ పూట సజీవమైనటువంటి వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి మనమందరము కూడా ప్రాముఖ్యంగా జ్ఞానము కలిగి ఇదిగో ఉండాలి అనేసి, జ్ఞానము కలిగి ఉండేట నేర్చుకోవాలి అనేసి దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నాడు. రెండవదిగా ఒకసారి ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో కీర్తనల పుస్తకం 119వ అధ్యాయము 28వ వచనం అంటది, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అనేసి వాక్యము స్పష్టముగా వ్రాయబడుచు ఉన్నది. మొదటిగా ఆ సజీవమైనటువంటి వాక్యము జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నది. రెండవదిగా స్థిరమైన జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. ఏ విషయంలో మనము స్థిరముగా ఉండాలి అనేసి ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో స్థిరముగా ఉండాలి. దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే విషయంలో మనము స్థిరముగా ఉండాలి. మొదటి దినవృత్తాంతాలకు వ్రాసిన పుస్తకం 17వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడుచున్నటువంటి మాటలు, నా మందిరమును రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచెదను అనేసి వాక్యములో వ్రాయబడుచున్నది. చాలా మందిని మనము ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, సజీవమైన వాక్యం అనేసి తెలుసుకొని ఉన్నారు, కానీ దేవుని మందిర విషయంలో స్థిరమలేని జీవితం, దేవుని రాజ్యమును గురించినటువంటి ఆలోచన లేని ఇదిగో జీవితం, అస్థిరమైనటువంటి జీవితము కలిగే రెండు తలంపుల మధ్యలో బ్రతుకుచున్న వారు అనేకులు ఉంటూ ఉన్నారు. 2వ తిమోతేయుకు వ్రాసిన పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం మనకి తెలియపరుస్తూ ఉన్నది, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది అనేసి వాక్యంలో వ్రాయబడుచు ఉన్నది. ఒక వ్యక్తి అయినా, ఒక సేవకుడైనా, దేవుని వెంబడిస్తూ ఉన్నటువంటి సంఘమైనా, ఆ దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాది అనగా దేవుని రాజ్యాన్ని ఇదిగో స్వతంత్రించుకోవాలి అంటే స్థిరమైనటువంటి మనస్సు కలిగి జీవించాలా, స్థిరమైనటువంటి నిలకడగలిగిన జీవితం మనలో ఉండాలా. హెబ్రీయులకు రాసిన పుస్తకం 10:34లో స్థిరమైనటువంటి స్వాస్థ్యము ఉన్నదనేసి ఎరిగి ఉండుడి అనేసి వాక్యములో వ్రాయబడుచు ఉండగా, ఏంటండి, స్థిరమైనటువంటి మనస్సు కలిగి నూతనముగా మనము జీవించి ముందుకు అడుగులు వేయాలా. హల్లెలూయా. ఈ పూట ఇదిగో సజీవమైనటువంటి వాక్యము మనతో మాట్లాడుచు, సజీవమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుచు 2 విషయాలను మనకు తెలియపరిచి ఉండగా, ఆ వాక్యము జ్ఞానాన్ని కలుగు చేస్తూ ఉన్నది, ఆ వాక్యము స్థిరమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉన్నది. అట్టి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అటువంటి స్థిరమైనటువంటి మనస్సు, అటువంటి జ్ఞానము కలిగినటువంటి హృదయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.